చూస్తున్నారమ్మా మొన్న క్లాస్. ముగ్గురున్నారు. సో మొన్న ఎక్కడి వరకు అయింది? కనెక్ట్ చేయరు, అది ఒకసారి దగ్గర కనిపించదు. ఆన్లైన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఆన్లైన్ గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. చూసినారా? అప్ టు క్లాస్ చెప్పిన వరకు చూసినారా? నోట్స్ రాసినారా? నిన్న అప్ టు క్లాస్ చూసినారా? సో అర్థమైంది అసలు న్యూరాన్ అంటే ఏంటి, న్యూరాన్ ఇంటర్లింక్ ఎలా అవుతుంది, నెట్వర్క్ అంటే ఏంటి, న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంటి, అర్థమైందా లేదా? సో ఎక్కడి వరకు అయిందమ్మా? రావలేదా? సో సరే ఇక్కడ నేను చెప్తానండి. సో చూడండి ఇక్కడ ఏమవుతుంది, మనం సమ్ వెయిట్స్ తీసుకుంటున్నాం వీటికి, నథింగ్ బట్ ఏంటండి ఇన్పుట్ లేయర్ తీసుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అమ్మ, ఒక నిమిషం. కనిపిస్తుందమ్మా? చూడండి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తున్నాము, అట్ ది సేమ్ టైం నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ కూడా తీసుకుంటున్నాం. ఏం చెప్తున్నాం అండి ఈ టైంలో? ఏం చెప్పినాం నేను? ఏం చెప్పినానమ్మా? మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ మనం ఎలా అయితే తీసుకుంటామో, నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వాళ్ళు అంతకు బట్ అవుట్పుట్ ఎలా ఉంటుందో మనకి నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ కూడా అలానే ఉంటాయని చెప్పినాను. ఇక్కడ ఏం తీసుకున్నాం, నెంబర్ ఆఫ్ అవుట్పుట్ నథింగ్ బట్ సింగిల్ ఉంది, బట్ ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తున్నాం, అట్ ది సేమ్ టైం మనకి నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ కూడా వస్తున్నాయి. సో మన క్లాసిఫికేషన్ లో బైనరీ క్లాసిఫికేషన్, మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ ఎలా ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా మనం నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ అలానే తీసుకుంటున్నాం, డిపెండ్ ఆన్ ద ఇండిపెండెంట్ కాలమ్స్. అర్థమవుతుందా? సో ఇక్కడ చూడండి, హౌ మెనీ న్యూరాన్స్ ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ఏం చెప్పినాం, డిపెండ్ ఆన్ ద ఇండిపెండెంట్ వేరియబుల్స్, నథింగ్ బట్ ఇన్పుట్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటి బేస్ చేసుకొని తీసుకుంటాం. ఖచ్చితంగా మనం హిడెన్ లేయర్స్ తీసుకోవాలని ఏముందా రూల్? నో రూల్ ఫర్ టేకింగ్ హిడెన్ లేయర్స్. సో డిపెండ్ ఆన్ ద ఇండిపెండెంట్ కాలమ్స్ మనం ఆ హిడెన్ లేయర్స్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. హియర్ ద అవుట్పుట్ న్యూరాన్స్ ఆర్ గోయింగ్ టు సెలెక్ట్. అసలు ఎలా చూడండి, ఇట్ ఈస్ కంటిన్యూస్ ఆన్ బైనరీ క్లాసిఫికేషన్, దెన్ ద అవుట్పుట్ ఈస్ వన్ న్యూరాన్ ఈజ్ ఎనఫ్. సో ఒక న్యూరాన్ అనేది సరిపోద్ది అవుట్పుట్. అర్థమవుతుంది? ఏది బైనరీ క్లాసిఫికేషన్ కానీ నార్మల్ గా డేటా అవుట్పుట్ కాలం డిస్క్రీట్ డేటా కంటిన్యూస్ ఏదైతే ఉంటుందో అది. సో కానీ మనకి మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ లో ఏమవుతుంది, బేస్డ్ ఆన్ అవుట్పుట్ కాలమ్స్ ఎన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ షర్ట్ సైజ్ అని చెప్పుకున్నాం మనం ఆ రోజు, ఎసాను లార్జ్, స్మాల్, మీడియం ఇలా తీసుకున్నాం. సో అలాంటి కేటగిరీస్ లో మనకి నెంబర్ ఆఫ్ అవుట్పుట్ కాలమ్స్ కూడా వస్తాయి అనమాట. సో సేమ్ అదే ఇక్కడ జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, న్యూరాన్ విల్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ ఇన్ 2 స్టెప్స్. ఏమేమి స్టెప్స్ అంటే చూడండి ఒకసారి. వెయిటెస్ నథింగ్ బట్ మనం లీనియర్ రిగ్రెషన్ ఎలా అయితే తీసుకుంటున్నామో ఇక్కడ కూడా అలానే తీసుకుంటున్నాం, అక్కడ ఎలా అయితే తీసుకుంటున్నామో ఇక్కడ కూడా. బట్ ఇక్కడ ఏం తీసుకుంటున్నాము, వెయిట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం, సమ్ వెయిట్స్ అనేవి ఇస్తాం అనమాట. చూడండి అట్ ది సేమ్ టైం యాక్టివేషన్ ఫంక్షన్ కూడా, వెయిట్స్ అట్ ది సేమ్ టైం యాక్టివేషన్ ఫంక్షన్ నథింగ్ బట్ ఏం తీసుకుంటాం ఫర్దర్ గా చూద్దాం. ఓకే చూడండి ఒకసారి, లీనియర్ రిగ్రెషన్ లో ఎలా మనం తీసుకుంటున్నామో డేటా అంటే నథింగ్ బట్ బీటా ఎక్స్ఐ ఇంటూ బీటా నాట్ అని మనం లీనియర్ రిగ్రెషన్ లో ఎలా తీసుకుంటున్నాం, సేమ్ డీప్ లెర్నింగ్ లో కూడా అలానే తీసుకుంటున్నాం. బట్ ఇక్కడ మనం యాడ్ చేసేది ఏంటిది, వెయిట్స్ నథింగ్ బట్ ఏం తీసుకుంటున్నాం, ఇన్పుట్ న్యూరాన్స్ ఇండిపెండెంట్ కాలం నుంచి ఏదైతే డేటా వస్తుందో అదే మనకి ఇన్పుట్, నథింగ్ బట్ వెయిట్స్ అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇదే మోడల్ అమ్మా, ఏం మోడల్ ఇది, పర్సెప్ట్రాన్. సో మనకి ఏదైనా హిడెన్ లేయర్స్ ఉన్నాయా, నో హిడెన్ లేయర్స్, ఓన్లీ ఇండిపెండెంట్ కాలం విత్ వన్ అవుట్పుట్ కాలం, దీన్ని పర్సెప్ట్రాన్ అంటాం. సో ఇంకా నెక్స్ట్ ఇండిపెండెంట్ కాలం హిడెన్ లేయర్స్ ఉంటాయి, మోర్ దెన్ వన్ ఉంటాయి, డీప్ న్యూరల్ నెట్వర్క్. గుడ్. చూడండి, సో ఇప్పుడు నాకు జస్ట్ ఇది ఎట్టుంది, పర్సెప్ట్రాన్ నథింగ్ బట్ మిషన్ లెర్నింగ్ మోడల్. ఒక ఇండిపెండెంట్ కాలం, నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ కాలమ్స్, అవుట్పుట్ కాలం, అంతే, ఇంకేం లేదు. అర్థమవుతుందా? సో నథింగ్ బట్ ఏంటండి, మిషన్ లెర్నింగ్.
అర్థమవుతున్నా. సో ఇక్కడ నేనేం చేసినాను, వెయిట్స్ యాడ్ చేసినాను. వెయిట్ నథింగ్ బట్ వెయిట్ 1, వెయిట్ 2, వెయిట్ 3, సమ్ వెయిట్స్ అన్ని కలిపి నాకు ఏమవుతుందమ్మా, అవుట్పుట్ కాలమ్ కనెక్ట్ అయ్యింది. ఓకేనా, చూడండి. సో చూడండి, ఇప్పుడు X1, X2, X3 యొక్క వెయిట్స్ తీసుకున్నాను. వాటితో నేను ఏదైతే వెయిట్స్ మనం ఫార్ములా ఉందో ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుని అవుట్పుట్ తీసుకుంటున్నాను. సో తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందమ్మా, సమ్ వెయిట్స్ అనేవి యాడ్ అవుతుంది. పర్టికులర్ గా ఏదైతే వెయిట్స్ ఉందో ఆ వెయిట్ అనేది ఎవ్రీ టైం చేంజ్ అవుతుంది. సో X1 తీసుకున్నప్పుడు X1, X2 తీసుకున్నప్పుడు X2, X3 తీసుకున్నప్పుడు X3. సో వాటి యొక్క వెయిట్స్ తీసుకున్నాం. నథింగ్ బట్ ఏదైతే వాల్యూ మనం కన్సిడర్ చేసుకుంటున్నామో ఆ వాల్యూస్ అంటే నథింగ్ బట్ వెయిట్ 1 ఎంత 2000, వెయిట్ 2 400, వెయిట్ 3 వచ్చేసి 900. ఇలా వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. తీసుకొని మనకు అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, హియర్ ద అవుట్పుట్ విల్ బి సెండ్ బై టు ది యాక్టివేషన్ ఫంక్షన్. సో మనం ఏం తీసుకున్నాం ఇక్కడ, ఫస్ట్ స్టెప్ ఏంటి, సమ్ అమౌంట్ ఆఫ్ వెయిట్స్ అనేది యాడ్ చేస్తున్నాం. దానికి యాక్టివేషన్ ఫంక్షన్, నథింగ్ బట్ యాక్టివేషన్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం మోడల్ అనేది యూజ్ చేసుకుంటాం. చూడండి ఒకసారి. సో ఇక్కడ ఏజ్ ఎంత తీసుకున్నారు, 35. దాన్ని సమ్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తున్నారు. ఇదేం ఫంక్షన్, ఈ ఫార్ములా సిగ్మాయిడ్ ఫంక్షన్. సో డైరెక్ట్ గా ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. నాకు సమ్ వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇదేంటిది, అవుట్పుట్ నథింగ్ బట్ అవుట్పుట్ జనరేట్ చేసిన ఇన్పుట్ 35 ఏది ఇచ్చినాను, నాకు 0.48 అనేది వచ్చింది. చూడండి ఒకసారి ఇక్కడ. హియర్ వి నీడ్ టు ఐడెంటిఫై ద లాజిస్టిక్ రిగ్రెషన్. లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది అర్థమవుతుందా. సో సిగ్మాయిడ్ ఫంక్షన్ తీసుకుంటామా లేదా లాజిస్టిక్ రిగ్రెషన్ లో. సో దేనికని తీసుకుంటున్నాం సిగ్మాయిడ్ ఫంక్షన్, డేటా మొత్తం కవర్ అవ్వాలి. లీనియర్ గా తీసుకుంటే మనకి డేటా కవరేజ్ ఉండదు కాబట్టి మనం ఏం చేస్తాం, డేటా అంతా మనకి ప్రిడిక్షన్ కావాలి కాబట్టి మనకి యాక్యురసీ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా మనకి డేటా అనేది మాక్సిమం అమౌంట్ ఆఫ్ డేటా కవర్ అయి ఉండాలి. సో దట్ వైజ్ మనం ఏం తీసుకుంటున్నాము, సిగ్మాయిడ్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ డేటా కూడా మనకి అలానే కవర్ అవ్వాలి. అర్థమవుతుందా. సో నేను ఏం తీసుకున్నాను, బై యూజింగ్ లాజిస్టిక్ రిగ్రెషన్ ఐడెంటిఫై చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, ద ఇన్ఫర్మేషన్ ఈస్ పాస్ టు ది యాక్టివేషన్ ఫంక్షన్. ఏ ఇన్ఫర్మేషన్ వెళ్తుందండి, మనకి ఏదైతే డేటా తీసుకున్నామో అది. అర్థమవుతుందా. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి యాక్టివేషన్ ఫంక్షన్ నథింగ్ బట్ ఏం తీసుకుంటున్నాం, హియర్ 0.48 is the output of the neuron. It will pass to the next neuron. సో ఏమని చెప్పినాం, న్యూరాన్ నథింగ్ బట్ ఒక న్యూరానికి ఇంకో న్యూరానికి ఇంటర్ లింక్ ఉంటుందని చెప్పినాం. సో యాజ్ హ్యూమన్ కి ఎలా అయితే నర్వ్స్ ఇంటర్ లింక్ ఉంటాయో సేమ్ మన న్యూరాన్ నథింగ్ బట్ డీప్ లెర్నింగ్ లో కూడా అలానే నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతుంది. సో మనం ఏం చేసినాం, 0.48 అనేది నెక్స్ట్ న్యూరాన్ కి నెక్స్ట్ న్యూరాన్ కి నెక్స్ట్ న్యూరాన్ కి అలా పాస్ అవుతా ఉంటది. చూడండి ఒకసారి. సో ఇక్కడ ఏదైతే మనకు డేటా వచ్చిందో X1 వాల్యూస్ ఏదైతే వచ్చినా ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. చేసుకొని మనకి ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సమ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏజ్ ఎంత 0.42 వచ్చింది. ఇక్కడ వెయిట్స్ వచ్చేసి సెకండ్ వెయిట్ వచ్చేసి 0.08 అండ్ ది సేమ్ టైం 0.2. సో ఇప్పుడు ఏదైతే డేటా మనం కన్సిడర్ చేసుకున్నామో ఆ డేటా ఇన్ బిట్వీన్ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకున్నది. అర్థమవుతుంది. ఇప్పుడు నాకు వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో ఐదర్ దట్ ఈస్ ఇన్ బిట్వీన్ 0 కానీ 1 కానీ. ఒకసారి చూడండి ఎలా ఉంది డేటా, ఐదర్ 0.42 కా నుంచి 0.8 అలానే వచ్చింది డేటా అనేది. ఇక్కడ చూడండి, ఇన్ రిగ్రెషన్ వీఆర్ సేయింగ్ ఇంటర్సెప్ట్ అండ్ స్లోప్. మనం ఏం చెప్పుకుంటున్నాం, బీటా నాట్ ప్లస్ బీటా 1x ఏం చెప్తున్నాం, ఇంటర్సెప్ట్ వాల్యూ కోఎఫిషియంట్ వాల్యూ అని ఫైండ్ చేస్తున్నారు. ఎస్ ఆర్ నో, మిషన్ లెర్నింగ్ లో ఫైండ్ చేస్తున్నారు ఇంటర్సెప్ట్ వాల్యూ కోఎఫిషియంట్ వాల్యూ. సో ఇక్కడ ఏమంటున్నాం, వీఆర్ సేయింగ్ ఇన్ డీప్ లెర్నింగ్ దట్ ఈస్ వెయిట్స్. అర్థమవుతుందా, బీటా నాట్ బీటా 1 అవి అక్కడ ఇంటర్సెప్ట్ కోఎఫిషియంట్స్ అయినాయి, సేమ్ అదే మనకి ఇక్కడ వెయిట్స్ అయినాయి. ఎంత డిఫరెన్స్. ఓకేనా. చూడండి, ద డేటా విల్ షేర్ టు ది యాక్టివేషన్ ఫంక్షన్. సో ఇప్పుడు నాకు వెయిట్స్ ఏ అయితే వచ్చినాయో ఈ వెయిట్స్ నేను ఏం చేస్తాను, సమ్ యాక్టివేషన్ ఫంక్షన్ కి ఇస్తాను అనమాట. సో ఆ యాక్టివేషన్ ఫంక్షన్ ఏం చేస్తుంది, సమ్ అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. అంతేనా. దట్ విల్ గివ్స్ ద అవుట్పుట్. అర్థమవుతున్నాము. సో ఇప్పుడు అర్థమైంది, ఇక్కడ సమ్ అమౌంట్ ఆఫ్ డేటా తీసుకుంటున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నాము, మనకి హిడెన్ లేయర్స్ లేవు డేటాలో, జస్ట్ మనం ఏం తీసుకున్నాం, సమ్ ఇన్పుట్ సమ్ అవుట్పుట్, దట్ బట్ పర్సెప్ట్రాన్ మోడల్. ఇప్పుడు ఆ పర్సెప్ట్రాన్ మోడల్ ని మిషన్ లెర్నింగ్ లో చేస్తే ఏమవుతుంది, కోఎఫిషియంట్ ఇంటర్సెప్ట్ వాల్యూస్, స్లోప్ వాల్యూ ఇంటర్సెప్ట్ వాల్యూస్ అవుతున్నాయి. అదే ఇప్పుడు డీప్ లెర్నింగ్ లోకి వచ్చేసరికి ఏమవుతుంది, వెయిట్స్ అవుతున్నాయి. ఆ వెయిట్స్ ఎలా తీసుకుంటున్నాం మనం, బై టేకింగ్ సేమ్ ఫార్ములా WIXi ఇంటూ బీటా నాట్, సేమ్ ఫార్ములా యూజ్ చేసుకున్నాము, వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. వాటి యొక్క వెయిట్స్ ఏదైతే వచ్చినాయో వాటిని యాక్టివేషన్ ఫంక్షన్ పంపిస్తున్నాం అనమాట. సో ఇప్పుడు యాక్టివేషన్ ఫంక్షన్ వర్క్ అయ్యి ఏదైతే బెస్ట్ యాక్టివేషన్ ఫంక్షన్ ఉందో మనకు వచ్చే డేటా వాల్యూ, అంటే ఇప్పుడు మనకు వచ్చిన చూసిన వెయిట్స్, ఆ వెయిట్స్ డిపెండ్ ఆన్ ద మనకి ఏమవుతుంది, ఆ యాక్టివేషన్ ఫంక్షన్ ఏది తీసుకోవాలనేది తెలుస్తుంది.
సో ఇప్పుడు నాకు 0 to 1 అన్నాను. సో 0 to 1 ఏదైతే ఉందో చూడండి, స్టెప్ ఫంక్షన్ ఉంది, ఇక్కడ ఏముంది, ఇంకా 0 to రేలు ఉంది, ఇంకా డిఫరెంట్ ఉన్నాయి. వీటిలో మనకి ఏదైతే నీడెడ్ ఉంటుందో దాన్ని యూజ్ చేసుకుంటాం అంతే. అర్థమవుతుందా? సో నాకేం చేస్తుంది, ఆ ఫంక్షన్ యాక్టివేషన్ ఫంక్షన్ యూజ్ చేసినాక సమ్ అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. సో చూడండి, నాకు యాక్టివేషన్ ఫంక్షన్స్ ఏమున్నాయి, స్టెప్ ఫంక్షన్, సిగ్మాయిడ్ ఫంక్షన్, నథింగ్ బట్ లీనియర్ ఫంక్షన్, రేలు ఫంక్షన్ అండ్ హైపర్బోలిక్ tan x ఫంక్షన్ అంటారు దాన్ని. ఓకేనా? చూడండి ఒకసారి ఇక్కడ ఫార్ములా మనకు సపరేట్ గా ఉండేది చూడండి. రేలు నథింగ్ బట్ ఏంటండి, రెక్టిఫైయర్ లీనియర్ యూనిట్ అన్నమాట. సో రేలు ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే లీక్ రేలు వచ్చింది అనమాట. ఎలా అండి, రేలు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏదో ఉందని చెప్పేసి ఏం చేసినారు, లీక్ రేలు ఇంప్లిమెంట్ చేసినారు. సో దానికంటే కూడా మనకి దీంట్లో ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. యాక్చువల్ గా ఏమవ్వాలి, మనకి ఫస్ట్ బిల్డ్ చేసిన కంటే సెకండ్ మోడల్ ఏదైతే బిల్డ్ చేస్తున్నారో లేటెస్ట్ గా దాంట్లో అడ్వాంటేజెస్ ఎక్కువ ఉండాలి. బట్ మనకి లీక్ రేలులో అలా లేదనమాట, డేటా ఓవర్ ఫిట్టింగ్ అవుతుంది. అర్థమవుతుంది? ఇక్కడ చూడండి ఒకసారి, డేటా ఇక్కడ రేంజ్ అని తీసుకున్నారు, ఇక్కడ చూడండి ఎంత తీసుకున్నాము, సమ్ ఎక్స్ వాల్యూ చూడండి, ఇక్కడ రైలు అనేది 0 నుంచి ఇన్ఫినిటీ వరకు తీసుకున్నాం. అట్ ది సేమ్ టైం రీకిలేరు చూడండి, -∞ నుంచి ఇన్ఫినిటీ వరకు తీసుకుంటున్నాం. ఇప్పుడు నాకు వచ్చే అవుట్పుట్ అనేది నెగిటివ్ లో ఉంటుందా, నెగిటివ్ లో కూడా వస్తుంది నాకు. ఇప్పుడు ఏమవుతుంది, యాక్చువల్ గా నాకు రేలు తీసుకుంటే ఐదర్ 0 అవుతుంది ఆర్ 1 అవుతుంది. అర్థమవుతుందమ్మా? బట్ నాకు రీకిలేరు అవుతుంది, సమ్ అమౌంట్ నెగిటివ్ వాల్యూ కూడా వస్తుంది. సో నెగిటివ్ వాల్యూ రావచ్చా, రాకూడదు. బట్ నాకు నెగిటివ్ అవుతుంది. యాక్చువల్ గా నాకు తీసుకున్న డేటా ప్రకారం ఏమవ్వాలి, అది తీసుకున్న దానికి నాకు ఇంప్లిమెంట్ చేస్తే అది పాజిటివ్ వాల్యూనే ఉండాలి. అర్థమవుతుందా? సో నాకు ఏమవుతుంది, అది నెగిటివ్ వాల్యూ కూడా వస్తుంది. దానివల్ల నాకు డేటా ఓవర్ ఫిట్ అవుతుంది అనమాట. అంటే నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ ట్రైన్ అవుతుంది డేటా. సో దానివల్ల నాకు ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లం వస్తుంది. సో నాకు డేటా ఓవర్ ఫిట్ ప్రాబ్లం వస్తే మంచిగా వస్తుంది, యాక్యురసీ రాదు. సో దానివల్ల ఏమవుతుంది, మనకి లీక్ రేలు అనేది మంచిగా పర్ఫార్మ్ అవ్వట్లేదు అనమాట. సో దీనికన్నా కూడా లీక్ రేలు కన్నా దానికంటే ముందు ఏదైతే డెవలప్ చేస్తున్నారో రేలు అనేది మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, చూద్దాం అసలు ఒక్కొక్కటి ఎలా వర్క్ అవుతుంది ఏంటండి. చూడండి, ఇక్కడ రీకులేరు హ్యాస్ ద ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లం. రీకులేరుకి ఏముందమ్మా, ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లం అవుతుంది. అండ్ ద సిగ్మమ్ ఫంక్షన్ ఇస్ ఆల్సో కాల్డ్ సాఫ్ట్ మ్యాక్స్. అర్థమవుతుంది? సిగ్నమ్ అని ఏదైతే చెప్పుకున్నామో నథింగ్ బట్ సాఫ్ట్ మ్యాక్స్ అనమాట. ఓకేనా? ఇట్ వర్క్స్ ఆన్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్. సో మనం ఇంత ముందు ఏం చెప్పినాం, నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ వచ్చినా చూసినారా, అలాంటి టైంలో మనకి వర్క్ అయితే సాఫ్ట్ మ్యాక్స్ అనమాట. సో సాఫ్ట్ మ్యాక్స్ రేంజ్ ఎంత ఉంది చూడండి, సాఫ్ట్ మ్యాక్స్ అక్కడ కాదు, నేను రాస్తుంటాను. చూడండి, ఇక్కడ -1 నుంచి +1 వరకు ఉంది. రేంజ్ అంతా -1 నుంచి +1 వరకు ఉంది. సో దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మనకి డేటాలో పాజిబిలిటీస్ -1 నుంచి +1 వరకు మనం తీసుకునే డేటా ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఆ రేంజ్ లో ఉన్నప్పుడు మనం సాఫ్ట్ మ్యాక్స్ ఇచ్చేస్తున్నాం. అక్కడ చూడండి, -1 పాజిబుల్లే, 0 పాజిబుల్లే, 1 పాజిబుల్లే. అర్థమవుతుందా? అంటే మీడియం, లో, హై కండిషన్స్, బేస్డ్ ఆన్ కండిషన్స్ అది ఏదైనా అయ్యి ఉండొచ్చు. అర్థమవుతుందా? సో అలాంటి టైంలో మనకి సాఫ్ట్ మ్యాక్స్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది. అండ్ ఇట్ విల్ క్యాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈచ్ క్లాస్. సో మనకి ఏమవుతుంది, డేటాలో ఉన్న ప్రాబబిలిటీస్ బేస్ చేసుకొని మనకు వర్క్ అవుతుంది అనమాట. సో మనకి డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి ఉంది అనుకోండి. సో ఏ క్లాస్ కా క్లాస్ సమ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ఉంటుందా లేదా, ఓన్లీ 3 క్లాసెస్ ఉన్నాయి, 3 డేటా పాయింట్స్ ఉంటాయా, నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ ని సపరేట్ చేసుకుంటారు, దాని యొక్క ప్రాబిలిటీస్ ఫైండ్ చేసుకుంటారు. అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఏంటిది, స్టెప్ ఫంక్షన్ ఆర్ థ్రెషోల్డ్. నథింగ్ బట్ ఎంత తీసుకుంటుంది రేంజ్, 0 or 1, ఐదర్ 0 కానీ ఆర్ 1 కానీ చూసుకుంటే 0 or 1 అంతే, 2 కండిషన్స్ పాసిబుల్. అర్థమవుతుందా? చూడండి నెక్స్ట్, ఇఫ్ ద వాల్యూ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 డైరెక్ట్ గా 1 అయిపోతుంది, లెస్ దెన్ 0 ఉంటే 0 అయిపోతుంది. అర్థమవుతుంది? ఇక్కడ ఏమవుతుంది, గమనించారా, 0, 1 కండిషన్స్ పాసిబుల్. బట్ ఈ థ్రెషోల్డ్ అనేది అప్లై చేసినప్పుడు నాకు నెగిటివ్ వాల్యూస్ వచ్చినా సరే అది 0 అయిపోతుంది. అర్థమవుతుందా? వింటున్నారా, ఉన్నారా?
నెగిటివ్ వాల్యూస్ ఉన్నా సరే జీరో అయిపోతుంది. బట్ నాకు ఇంతకు ముందు నేను ఏదైతే లీక్ వాల్యూ తీసుకున్నానో ఆ డిఫరెన్స్ అనేది అలానే చూపిస్తుంది, నాకు జీరో అవ్వట్లే. బట్ నాకు కండిషన్ ఇప్పుడు ఏదైనా పాసిబుల్, పాసిబిలిటీని బట్టి నాకు ఏమవుతుంది, అయితే జీరో అయినా అవ్వాలి ఆర్ 1 అయినా అవ్వాలి. సో నెగిటివ్ వాల్యూస్ ఉంటే కాస్త జీరోస్ అయిపోద్ది, ప్లస్ అంటే జీరో కన్నా ఎక్కువ ఉంటే చాలు, జీరో ఉన్న జీరో కన్నా ఎక్కువ ఉన్న నాకు ఏమవుతుంది 1 అయిపోతుంది. అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి సిగ్మాయిడ్ ఫంక్షన్. సిగ్మాయిడ్ ఫంక్షన్ చూడండి, ఆల్రెడీ మీకు ఐడియా ఉంది సిగ్మాయిడ్ ఫంక్షన్. సో మనం ఏం తీసుకుంటాం, సిగ్మాయిడ్ ఫంక్షన్ టోటల్ డేటా కవరేజ్ కోసం తీసుకుంటున్నాం. దీని రేంజ్ ఎంత, అయితే 0 to 1 అయితే 0 అవుతుంది ఆర్ 1 అవుతుంది. కండిషన్స్ అర్థమవుతుంది. సో చూడండి ఆల్రెడీ మీకు సమ్ అమౌంట్ ఆఫ్ ఫార్ములా తెలిసింది, వచ్చిన అవుట్పుట్ ఆ డేటా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, అగైన్ మనం సమ్ అమౌంట్ ఆఫ్ డేటా ప్రాబిలిటీస్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటిది tan h ఫంక్షన్. ఓకేనా, tan h ఫంక్షన్ ఎక్కడ వరకు తీసుకుంటున్నారు, -1 నుంచి +1 వరకు తీసుకుంటున్నారు. డేటా చూడండి నాకు నెగిటివ్ సైడ్ కూడా తీసుకుంటున్నాం. మనకి ఎప్పుడైనా సరే నెగిటివ్ వాల్యూస్ రాకూడదు, గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడైనా సమ్ అమౌంట్ ఆఫ్ యాక్యురసీ ఫైన్ చేస్తానంటే అది నాకు నెగిటివ్ ఉండకూడదు. బట్ నాకు ఇక్కడ ఏమవుతుంది, నెగిటివ్ కూడా అవుతుంది. అందుకని మనం ఎక్కువ కన్సిడర్ చేయం, మనం ఎక్కువ తీసుకునేది రేలో తీసుకుంటాము, సిగ్మాయిడ్ ఫంక్షన్ తీసుకుంటాం. అర్థమవుతుంది. tan h కానీ లీక్ రేలు కానీ తీసుకోం అనమాట. ఎందుకని వాల్యూస్ అనేది నెగిటివ్ అవుతున్నాయి. సో నెగిటివ్ అవుతున్నాయి అంటే నాకు డేటా పైన యాక్యురసీ పైన ఎఫెక్ట్ అవుతున్నట్లే కదా. నెగిటివ్ వాల్యూ వచ్చిందంటే ఇది గుడ్ యాక్యురసీ, గుడ్ మోడల్ మనకు అవుతుందా, వరస్ట్ మోడల్ అవుతుంది. సో ఎప్పుడైనా మనకి యాక్యురసీ అనేది బెస్ట్ ఉండాలి తప్ప వరస్ట్ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఏంటిది రేలు. రేలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, ఐదర్ 0 నుంచి ఇన్ఫినిటీ ఎంతైనా తీసుకోవచ్చు. స్టార్టింగ్ విత్ 0 అవుతుంది, తర్వాత డేటా అనేది ఎంతైనా ఉండొచ్చు. అర్థమవుతుంది. చూడండి ఇక్కడ రేలు నెగిటివ్ వాల్యూస్ వీళ్ళు ఆటోమేటికల్లీ కన్వర్ట్ టు 0. సో మనకి ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఉండట్లేదా, ఉంటున్నాయి. బట్ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా 0 అయిపోతుంది. బట్ రీక్యులేరులో మనకి అలా అవ్వట్లేదు అనమాట. అర్థమవుతుంది. అండ్ పాజిటివ్ వాల్యూస్ ఆర్ గెట్టింగ్ సేమ్, ఎంతైతే పాజిటివ్ వాల్యూ ఉందో సేమ్ ఉంటది. బట్ రేలులో ఏమవుతుంది, నెగిటివ్ వాల్యూస్ కాస్త పాజిటివ్ వాల్యూ నథింగ్ బట్ 0 అవుతుంది. అర్థమవుతుందమ్మా. నెక్స్ట్ చూడండి రీక్యులేరు. రీక్యులేరు ఎలా తీసుకుంటున్నాము, నెగిటివ్ వాల్యూస్ కూడా తీసుకుంటున్నాం అనమాట. ఈ నెగిటివ్ వాల్యూస్ తీసుకోవడం వల్ల మనకి 0 అవ్వట్లే, ఇంకా నెగిటివ్ వాల్యూస్ గానే ఉన్నాయి. ఇక్కడ చూడండి మనకి ఏదైనా సరే నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయా, స్టెప్ ఫంక్షన్ కానీ సిగ్మాయిడ్ కానీ రేలు కానీ. కానీ బట్ చూడండి దీంట్లో tan h ఫంక్షన్ కానీ రీక్యులేరు ఏమవుతుంది, ఆ నెగిటివ్ వాల్యూస్ ఏ ఉన్నాయి. దానివల్ల మనం అన్ని కన్సిడర్ చేయమన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, ఫర్ హిడెన్ లేయర్స్ వాట్ ఈస్ ద యాక్టివేషన్ ఫంక్షన్ వీ హ్యావ్ టు యూజ్. సో హిడెన్ లేయర్స్ కి యాక్టివేషన్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఏమైనా యూజ్ చేస్తాము హిడెన్ లేయర్ కి యాక్టివేషన్ ఫంక్షన్, ఇప్పుడు వరకు చెప్పుకున్నాను హిడెన్ లేయర్స్ కి యూజ్ చేస్తాము అని. నో, అదే అనమాట. వెనక్కి అయిపోయింది. చూడమ్మా, నో ఫిక్స్డ్ ఆన్సర్ ఫర్ దిస్. ఏమంటున్నారు, నో ఫిక్స్డ్ ఆన్సర్, కరెక్ట్ గా ఇన్నే తీసుకోవాలని ఏముండదు. జనరల్లీ వి సెలెక్ట్ రేలు. సో మనం ఏం చేస్తాము, మాక్సిమం నాకు నెగిటివ్ వాల్యూస్ వచ్చినా అవి నెగిటివ్ వాల్యూస్ అవ్వకూడదు. సో అప్పుడు ఏమవ్వాలి, నాకు నెగిటివ్ వాల్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. డేటా మనకు కన్వీనియంట్ గా ఉండదు కదా. సో ఆ నెగిటివ్ వాల్యూస్ వచ్చినా పాజిటివ్ వాల్యూ కన్వర్ట్ చేసేది ఏంటిది మనకి, రేలు మాత్రమే. సో నాకు ఇక్కడ చూడండి ప్రతిదీ ఒకసారి చూడండి, ఐదర్ 0 కానీ 1 కానీ, ఐదర్ 0 నుంచి 1 వరకే పాసిబిలిటీస్ ఉన్నాయి, ఐదర్ నెగిటివ్ వాల్యూస్ కూడా ఉంది. బట్ ఇక్కడ నాకు మాత్రం ఏమవుతుంది, నెగిటివ్ వాల్యూస్ ఉన్నా ఎంత నెగిటివ్ వాల్యూస్ ఉన్నా సరే అదేమవుతుంది 0 అయిపోతుంది. సో పాజిటివ్ వాల్యూస్ అని ఉంటుంది. అప్పుడు ఏమైనా ఎఫెక్ట్ అవుతానా, నేను యాక్యురసీ ఎఫెక్ట్ అవుతుందా, అవ్వదు. బట్ తర్వాత ఇంప్లిమెంట్ చేసిన రీక్యులేరీలో మాత్రం మనకి డిసడ్వాంటేజ్ అయింది అది బాగా. సో ఎందుకని ఆ నెగిటివ్ వాల్యూస్ ఉందంటే మనకి డేటా అనేది మంచిగా ట్రైన్ అవనట్లే. అర్థమవుతుందా. సో వి సెలెక్ట్ రేలు. అసలు రేలు ఎందుకు సెలెక్ట్ చేయాలి, మేజర్ గా ఏంటి మనకి అక్కడ డిసడ్వాంటేజ్ ఏమైంది, రీక్యులరీలో ఓవర్ ఫిట్టింగ్. ఎందుకని నెగిటివ్ వాల్యూస్ కూడా వస్తున్నాయి, కానీ మనకి రేలులో ప్రాబ్లం ఉందా, లేదు. నెగిటివ్ వాల్యూస్ వచ్చినా పాజిటివ్ వాల్యూస్ అయిపోతుంది, 0 అయిపోతుంది. అదే మనకి ఒక అడ్వాంటేజ్ అనమాట రేలులో. అర్థమవుతుందా. ఆల్ నెగిటివ్ వాల్యూస్ విల్ బి రెక్టిఫైడ్. సో సింపుల్ గా ఏమవుతుంది, జీరోస్ అయిపోతాయి. సో చూడండి ఇక్కడ ఫర్ అవుట్పుట్ లేయర్ ద యాక్టివేషన్, వాట్ ఈస్ ద యాక్టివేషన్ ఫంక్షన్ వీ నీడ్ టు యూజ్. సో ఇక్కడ చూడండి ఫర్ రిగ్రెషన్ రేలు, ఫర్ బైనరీ క్లాసిఫికేషన్ సెగ్మెంట్ ఆర్ స్టెప్, ఫర్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ సాఫ్ట్ మ్యాథ్స్. అర్థమైందమ్మా. సో ఒకసారి చూడండి, రిగ్రెషన్ కి ఏం యూజ్ చేస్తాము, రేలు. అట్ ది సేమ్ టైం క్లాసిఫికేషన్ కి సెగ్మెంట్ ఆర్ స్టెప్ ఫంక్షన్. ఓకేనా. నెక్స్ట్
మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ కి సాఫ్ట్ మ్యాక్స్. ఒకసారి రేలు వీటి రేంజ్ చూడండి ఒకసారి. సో ఫస్ట్ ఏంటిది రేలు. రేలు ఎంత? 0 to ఇన్ఫినిటీ. 1 కాదు, రేలు ఇన్ఫినిటీ. ఓకేనా? నెక్స్ట్ సెగ్మాయిడ్ ఫంక్షన్ చూడండి అమ్మా, స్టెప్ ఫంక్షన్ అన్నా థ్రెషోల్డ్ ఫంక్షన్ అన్నా సేమ్ 0 or 1, ఐదర్ 0 అవుతుంది ఆర్ ఎల్స్ 1 అవుతుంది. నెక్స్ట్ సిగ్మాయిడ్ ఫంక్షన్ 0 గానీ 1 గానీ. ఓకేనా? నెక్స్ట్ tan h ఫంక్షన్. tan h ఫంక్షన్ నథింగ్ బట్ -1 నుంచి +1 వరకు తీసుకుంటుంది. నెక్స్ట్ రేలు 0 నుంచి ఇన్ఫినిటీ. నెక్స్ట్ లీకీ రేలు -ఇన్ఫినిటీ నుంచి +ఇన్ఫినిటీ వరకు తీసుకుంటుంది. సో దెర్ ఈజ్ నో పర్టికులర్ వాల్యూ. ఓకేనా? సో ఇక్కడ చూడండి మనం ఏం చేసినాము, ఇప్పుడు నేను 2 తీసుకున్నాను, మీరు 4 తీసుకోండి. ఓకేనా? ఫరక్ పడేది ఏముండదు. బట్ ఏమవుతుంది, ఆల్రెడీ నెట్వర్క్ అనేది ఫామ్ అవుతుంది. న్యూరాన్ కనెక్షన్ అండి, ఈడెన్ లేయర్ కి ఇస్తున్నాం కనెక్షన్స్. అర్థమవుతుందా? సో చూడండి, ఫస్ట్ దాని నుంచి ఫస్ట్ ఈడెన్ లేయర్ కి వచ్చింది సెకండ్ ఈడెన్, సెకండ్ నుంచి ఫస్ట్ ఈడెన్ లేయర్ కి సెకండ్, ప్రతి దానికి కనెక్షన్ ఉంటుంది చూడండి. సో నథింగ్ బట్ ఏమవుతుంది, ఫస్ట్ దాని నుంచి వెయిట్ 1 వెయిట్ 2 వెళ్తుంది. సో సెకండ్ వెయిట్ 3 వెయిట్ 4, ఫస్ట్ ప్రతి దానికి వెయిట్స్ అనేవి కన్వర్ట్ అవుతానే ఉన్నాయి. చూసినారమ్మా? సో టోటల్ గా ఎన్ని వెయిట్స్ వస్తాయి నాకు ఇక్కడికి? ఇక్కడ 3 వెయిట్స్ వస్తాయి, ఇక్కడ 3 వెయిట్స్ వస్తాయి. సో ఆ వెయిట్స్ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటాను. సో ఇక్కడ నాకు ఏం తీసుకుంటున్నాను, నేను రేలు తీసుకుంటున్నాను అనుకోండి. అప్పుడు నాకు ఏమవుతుంది, సమ్ వెయిట్స్ తీసుకుంటున్నానమ్మా, ఇక్కడ వెయిట్స్ తీసుకుంటున్నా. ఈ వెయిట్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. అర్థమవుతున్నాయి? ఈ పాజిటివ్ యాడ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. సో ఇప్పుడు నేను ఏదైతే యాక్టివేషన్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నానో ఆ పొజిషన్ లో రేలు యూజ్ చేస్తున్నాను అనుకో, ఏమవుతుంది నాకు? పాజిటివ్ వాల్యూస్ అవుతుంది, ఆర్ఎల్స్ 0 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, సమ్ అమౌంట్ ఆఫ్ డేటా వెళ్తుంది ఇక్కడ. ఇప్పుడు ఈ న్యూరాన్ అనేది 0 అయింది అనుకోండి, ఏమవుతుంది, ఈ న్యూరాన్ డెడ్ అయిపోయినట్లే ఇంక మనకి. సో ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు, 0 అయిపోయింది. సో నాకు సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం అంతే. ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ 0 అయిపోయింది అంటే ఆ డేటా, ఆ న్యూరాన్ అనేది డెడ్ అయిపోయినట్లే. సెకండ్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ డెడ్ అయింది అనుకో, నో ఇన్ఫర్మేషన్ విల్ పాస్. సో బట్ మనకి సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలంటే కంపల్సరీగా అక్కడ 0 అవ్వదు. సో 0 అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, సమ్ న్యూరాన్స్ డెడ్ అవుతాయి కంపల్సరీగా. అర్థమవుతుందా? సమ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది లాస్ అవుతాం. సో ఆ డేటాను మళ్ళీ మనం తెచ్చుకోవాలంటే బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ అని ఇంకోటి ఉంటుంది అనమాట. సో మళ్ళీ ఏం చేస్తాం, మనం ఏదైతే ప్రొసీజర్ ఇన్పుట్ నుంచి అవుట్పుట్ కి ఇచ్చినాము, ఇప్పుడు అవుట్పుట్ నుంచి ఇన్పుట్ కి ఇస్తాం. ఏదైతే డేటా లాస్ అయిందో మళ్ళీ ఆ డేటా మొత్తం కవర్ చేసుకుంటాం. ఎందుకని? యాక్యురసీ ఇంక్రీజ్ చేసుకునే కోసం. అర్థమవుతుందమ్మా? అర్థమైనప్పుడు వెయిట్స్ యాక్టివేషన్ ఫంక్షన్స్ ఎందుకు తీసుకుంటున్నాము? చూడండి, రేలు తీసుకున్నారు. సో ఇక్కడ సమ్ వెయిట్స్ యాడ్ చేసినాను, సమ్ వెయిట్స్ ఇచ్చినాను, వాటి యొక్క వెయిట్స్ తో మళ్ళీ న్యూరాన్స్ యాడ్ చేసినాను, నథింగ్ బట్ నెట్వర్క్ ఫామ్ చేసినాను. ఇప్పుడు ఈ న్యూరాన్స్ ఏమవుతుంది, ఆ నెక్స్ట్ న్యూరాన్ పాస్ చేస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటేనే కదా పాస్ అయ్యేది. ఇన్ఫర్మేషన్ లేకపోతే నథింగ్, డెడ్ అయిపోయినట్టే న్యూరాన్ అక్కడతో. అర్థమవుతుంది? సో ఇక్కడ మనం ఏదైతే సమ్ అమౌంట్ ఆఫ్ సేల్స్ డేటా తీసుకున్నాం, చూసినారా? అలా అన్నమాట. సో వెయిట్స్ నథింగ్ బట్ చూడండి, వెయిట్స్ ఇనిషియలైజేషన్ ఇన్ ఏఎన్ఎన్. మనం చూడండి, యూనిఫామ్, జేవియర్ యూనిఫామ్, జేవియర్ నార్మల్ అండ్ హింట్ యూనిఫామ్ అండ్ హింట్ నార్మల్ అని ఉంటాయి అనమాట. సో ఈ ఒకసారి ఫార్ములా చెక్ చేసుకోండి. నథింగ్ బట్ ఏముండదమ్మా, మనం తీసుకునే -1 నథింగ్ బట్ ఎన్నైతే వెయిట్స్ తీసుకుంటున్నామో ఆ డేటా తీసుకుంటాం. సో నెక్స్ట్ జేవియర్ యూనిఫామ్, మీకు ఫర్దర్ గా మీకు రేపు కోడ్ లోకి వెళ్ళినాక అర్థమవుతుంది. అర్థమైందా? సో ఇక్కడ ఏం చేస్తాము, ఇన్ అవుట్, ఏదైతే ఇన్పుట్ ఉందో అవుట్పుట్ ఉంది, ఇన్ అవుట్ అంతే. సో ఇది డైరెక్ట్ మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది డైరెక్ట్ కోడ్ లో అర్థమవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ ఇంటి కూడా అలాగే తీసుకుంటాం. సరే అమ్మా, ఇక్కడ ఇంత ముందు చెప్పినాను మీకు పర్సెప్ట్రాన్ అంటే న్యూరల్ నెట్వర్క్. చూడండి ఒకసారి, పర్సెప్ట్రాన్ నథింగ్ బట్ మిషన్ లెర్నింగ్ మోడల్, నథింగ్ బట్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ అంతే. ఒక ఇన్పుట్ ఒక అవుట్పుట్ ఉంటుంది. సో న్యూరల్ నెట్వర్క్ నథింగ్ బట్ విత్ 1 హిడెన్ లేయర్. సో 1 హిడెన్ లేయర్ అంటే ఇది ఒకటి అవుదమ్మా. ఈ లైన్ ఎన్నైతే తీసుకుంటాం అదంతా ఒక హిడెన్ లేయర్ కింద. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటే అది హిడెన్ లేయర్ 2 అవుతుంది. బట్ ఇక్కడ మీరు హిడెన్ లేయర్స్ ఎన్ని తీసుకుంటున్నారు అనేది మీ ఇష్టం. బట్ ఎక్కువ తీసుకున్నారా డేటా అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. అర్థమవుతుంది కదా? సిస్టమ్స్ డ్యామేజ్ అవుతాయని చెప్పినాను. ఆన్లైన్ మీరు ఎక్కువ నేను ఏదైతే కోడింగ్ చెప్తానో అంత మించి చేయొద్దు. మీరు ఇంక్రీజ్ చేసుకుంటా పోయినారా మీ సిస్టమ్ కి బాధ్యత నేను కాదు, గుర్తుపెట్టుకోండి. ఆఫ్లైన్ ఆన్లైన్ నేను చెప్పిన వరకు చేసే వరకు అయితే నేను బాధ్యత. అంత పై నుంచి అయితే నాకు సంబంధం లేదు. మీరు ఇష్టం వచ్చినట్టు ఇంక్రీజ్ చేసుకుంటా పోతే మాత్రం 200 అయిపోవచ్చులు, మీ ఇష్టం వచ్చినట్టు బ్యాచ్ సైజులు ఇంక్రీజ్ చేసుకుంటా పోయినారంటే ఐఎమ్ నాట్ ద పర్సన్. గుర్తుపెట్టుకున్నామా, నేను చేసిన దానికి కోడింగ్ ఎక్కువ చేయొద్దు. మీరు చేయాలి అనుకుంటే జూపిటర్ లో చేయొద్దు, గూగుల్ కొలాబ్ లో చేసుకోండి. అర్థమవుతుంది? గూగుల్ కొలాబ్ లో అయినా జీపీయూ కనెక్ట్ చేసుకొని చేసుకోండి. మళ్ళీ సిపియూ ఉందంటే మళ్ళీ డ్యామేజ్. జీపీయూ చేసుకోండి. చూడండి, న్యూరల్ నెట్వర్క్ నథింగ్ బట్ ఇక్కడ చూడండి,
నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ విత్ హిడెన్ లేయర్స్ ఎన్ని తీసుకున్నారు? 2. న్యూరాన్స్ ఎన్ని తీసుకున్నారు? 3. న్యూరాన్స్ నథింగ్ బట్ ఏం తీసుకుంటున్నాం? 1, 2, 3. అర్థమవుతుందా? ఈ 3 కలిపితే నాకు హిడెన్ లేయర్ అవుతుంది. గుర్తుపెట్టుకున్నాము. నేను ఎన్ని తీసుకుంటే అన్ని కౌంట్, బట్ ఆ లైన్ అనేది హిడెన్ లేయర్. చూడండి ఇక్కడ ఎన్ని తీసుకున్నాము? 2 హిడెన్ లేయర్స్ తీసుకున్నాను. ఒక్కో దాంట్లో 3 న్యూరాన్స్ ఇచ్చినాను. సో ఇన్పుట్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ప్రతిదానికి కనెక్షన్స్ 3, 3, 9 అయినాయి. సో ఇక్కడ 9 నుంచి మళ్ళీ ఇంకో 9 అవుతాయి. అర్థమవుతుంది? 9 నుంచి ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది? అవుట్పుట్ వస్తుంది. ఈ అవుట్పుట్ వచ్చేటప్పుడు ఈ వెయిట్స్ ఉన్నాయి చూసినారా? ఇవి అయితే డెడ్ అయిపోతాయో ఆ న్యూరాన్స్ యొక్క అవుట్పుట్ అనేది ఏం జనరేట్ అవుతుంది? సమ్ అమౌంట్ ఆఫ్ డేటా లాస్ అవుతుంది అనమాట. సో డిపెండ్ ఆన్ ద డేటా, ఏదైతే డేటా లాస్ అవుతుందో అదే మనకి యాక్యురసీ కూడా డ్రాప్ అవుతుంది అక్కడ. అర్థమవుతుందా? సో చూడండి, పర్సెప్ట్రాన్ మోడల్ నథింగ్ బట్ సమ్ వెయిట్స్ ఇంక్రీజ్ చేసినాం అనమాట. సో ఇక్కడ చూడండి మనం ఏం అప్లై చేసినాం? రేలు తీసుకున్నాం. సో ఫర్దర్ గా మనం డిపెండ్ ఆన్ ద డేటా డిసైడ్ అవుతాం. సో చూడండి, హౌ టు రెడ్యూస్ ఓవర్ ఫిట్టింగ్. ఎలా అండి? రేలు బై యూజింగ్ రేలు మనకి ఓవర్ ఫిట్టింగ్ రెడ్యూస్ అవుతుందని చెప్తున్నాను. ఇందాక చెప్పుకున్నాం. నెక్స్ట్ డ్రాప్ అవుట్, ఏదైతే కనెక్షన్ డ్రాప్ అవుతుందో, సో నథింగ్ బట్ ఏమవుతుంది? డేటా జీరోస్ అయిపోతుంది. అర్థమవుతుందా? జీరోస్ అవుతుందంటే మనకు ఓవర్ ఫిట్ అవుతుందా? డేటా డేటా లాసేజ్ అవుతుంది. అంటే మనకి యాక్యురసీ ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ L1, L2 రెగ్యులరైజేషన్స్. సో ఆల్రెడీ మీకు అవి తెలిసినాయి. సో అక్కడ ఏదైతే వర్క్ అవుతుందో ఇక్కడ కూడా సేమ్ వర్క్ అవుతుంది తల్లి. బట్ ఆ థింకింగ్ ఎలా ఉంటుంది? అక్కడ ఇన్పుట్ అవుట్పుట్ ఆలోచిస్తాం. ఇక్కడ సమ్ హిడెన్ లేయర్స్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం త్రూ న్యూరాన్స్. అర్థమవుతుందా? వర్కింగ్ అనేది సేమ్, బట్ అక్కడ ఇచ్చే వర్క్ ఇక్కడికి ఇచ్చే వర్క్ ఏంటి డిఫరెన్స్? లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇక్కడ యాక్సెస్ చేసుకుంటాం, బట్ అక్కడికంటే కూడా స్లో టు ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ అనేది టైం పడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, చూడండి ఇక్కడ ఏదో ఉంది. ఇటరేషన్స్ ఆర్ అప్రోచెస్. చెప్పినాను మీకు ఆల్రెడీ. అప్రోచ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ అప్రోచెస్ మనం తీసుకునే దాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10,000 డేటా ఉంది. 10,000 డేటా నేను ఏమి ఇచ్చినాను? 100 అప్రోచెస్ ఇచ్చినాను అనుకోండి. ఆ డేటా ఏమవుతుంది? యాజ్ పర్ ద నేను ఏదైతే ఇచ్చినానో వాటి యొక్క వెయిట్స్ అడ్జస్ట్ చేసుకుంటది. చేసుకుని అది నెంబర్ ఆఫ్ టైమ్స్ డేటా ఇప్పుడు 100, 1000 వస్తుంది కదా. ఆ 100 టైమ్స్, 230 టైమ్స్, 40 టైమ్స్ ఇచ్చిన అన్ని సార్లు ఆ లోపల ఉన్న డేటా మొత్తం రిపీట్ అవుతా ఉంటుంది. అర్థమవుతుందా? ఆల్రెడీ మీరు ఇంత ముందు చేసినావు కదా మొన్న. ఎలా అవుతుంది? ఇచ్చిన అప్రోచెస్ డేటా నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఆ అప్రోచ్ అనేది ఫామ్ అవుద్ది. నువ్వు ఒక ఎంత 100 ఇచ్చినావు అనుకో, 100 టైమ్స్ డేటా అనేది రన్ అవుతానే ఉంటది. అర్థమవుతుందా? సో అక్కడ బ్యాచ్ సైజ్ అని సంథింగ్ ఉంటాయి అనమాట. అవి ఇచ్చుకున్న దాని ప్రకారం ఎన్నిసార్లు అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి అనేది కూడా ఉంటది. అర్థమవుతుందా? చూడండి ఇక్కడ అయిపోయిందమ్మా, ఇంకా ఎంత లేదు. చూడండి అమ్మా, ఇక్కడ జస్ట్ వెయిట్స్ ఇది చూడండి. ఇట్ విల్ అడ్జస్ట్ ద వెయిట్స్ యాజ్ పర్ ద అప్రోచెస్. మనం ఎంతైతే అప్రోచెస్ ఇస్తామో దాని పరంగా మనకి వెయిట్స్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు 10,000 ఉంది, నేను 100 అప్రోచెస్ ఇచ్చానంటే నాకు ఎంత అవుతుంది అప్పుడు? ప్రతి డేటాలో 100 ఉంటాయి. సో 100 టైమ్స్ 100 డేటా రిపీట్ అవుతా ఉంటది. అర్థమవుతుందా? 100 చేసినాను. ఇప్పుడు ఈ 100 డేటా రన్ అవ్వాలి. అలాంటి 100 టైమ్స్ రన్ అవ్వాలి డేటా. అర్థమవుతుందండి? గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వరకు చూసుకోండి, మళ్ళీ రేపు మిగతా కంటిన్యూ చేస్తాను. ఓకేనా? మీకు బెస్ట్ మీకు చూడండి, ఆ రన్ అయ్యేటప్పుడు మీకు యాక్యురసీ ఇంక్రీజ్ అవుతుంటది, డ్రాప్ అవుతుంటది, ఇంక్రీజ్ అవుతుంటది, డ్రాప్ అవుతుంటది, ఇంక్రీజ్ అవుతుంటది. లాస్ ఫంక్షన్ కూడా ఉంటుంటది. డిపెండ్ ఆన్ ద డేటా మనకి ఎక్కడైతే మంచిగా వచ్చిందో అది బెస్ట్ చూసుకుంటాం అంతే. నెంబర్ ఆఫ్ అప్రోచెస్ ఎందుకు ఇస్తాం మనం? ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ డేటా అనేది రన్ అవుతుంది కాబట్టి. అర్థమవుతుంది? గుర్తుపెట్టుకోండి. ఆ, రాసుకోండి అమ్మా. రాసేసినారు కదా, ఎక్కడి వరకు రాసినారు? మొత్తం రాసినారు, తప్పలేదు అయితే. ఇది ఈ గీసుకోండి, మొన్న గీసుకోండి, గీయలేదు కదా. ఈ నేను పొద్దున్న తీసుకున్నాను, మొన్న వాళ్ళకి మిస్ అయ్యింది. గీసుకోండి, ఆ బొమ్మలు గీసుకోండి.
ఆన్లైన్. ఓకేనమ్మా, అర్థమైందా? ఒకసారి నిన్నటి క్లాస్ మొన్నటి క్లాస్ చూసుకున్నామ్మా. ఆన్లైన్. ఆన్లైన్ ఆన్లైన్ అని 10 సార్లు పిలిచినాను, ఒక్కళ్ళ నోట్లో మాట్లాడేవట్లే. ఓకే అమ్మా, బాయ్.